మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని వార్స్ మాత్రమే జరుగుతున్నాయని? కానీ రియాలిటీ ఏంటి అంటే ప్రపంచం ఇప్పుడు సైలెంట్ గా ఒక బిగ్గెస్ట్ డేంజర్ డైరెక్షన్ లో వెళ్తుంది. 2026లో ప్రెసెంట్ సిచువేషన్ చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇప్పుడు గ్లోబల్ రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ 30+ మేజర్ వార్స్ అనేవి యాక్టివ్ లో ఉన్నాయి. ఇంకా స్మాల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా కలిపితే 50+ వార్ సిచువేషన్ అనేది ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. బిగ్గెస్ట్ టెన్షన్ ఎక్కడుందంటే మిడిల్ ఈస్ట్ లో. ఇజ్రాయెల్ వర్సెస్ హంసా వార్ అనేది ఆల్రెడీ ఇంటెన్స్ గా ఉంది. హజ్బుల్లా కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇంకా ఇప్పుడైతే యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ చాలా ఘోరంగా ఫైట్స్ చేసుకుంటున్నాయి. సిచువేషన్ అనేది చాలా సీరియస్ గా మారిపోయింది. ఉక్రెయిన్ వర్సెస్ రష్యా వార్ అనేది 2022 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఈ వార్ అనేది గ్లోబల్ ఎకానమీకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సుడాన్ లో సివిల్ వార్ వల్ల థౌసండ్స్ ఆఫ్ ప్రాణాలని కోల్పోతున్నారు. మయన్మార్ లో కూడా సిచువేషన్ అనేది కంట్రోల్ లో లేదు. ఆఫ్రికా రీజియన్ లో ఒకటే కాదు, లిథోపియా, సోమాలియా, సౌత్ సుడాన్ ఇలాంటి కంట్రీస్ లో కంటిన్యూస్ గా ఫైట్స్ జరుగుతున్నాయి. రీజియన్ మొత్తం ఇన్స్టేబిలిటీతో ఉంది. ఫైనల్ గా చూస్తే ఈ వార్స్ అన్ని కలిసి ప్రపంచాన్ని స్లోగా ఒక డేంజరస్ స్టేజ్ కి తీసుకెళ్తున్నాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ వార్స్ అనేవి ఇక్కడే ఆగిపోతాయా లేదా ఇలానే పెరిగి వరల్డ్ వార్ 3 కి దారి తీస్తాయా? మనం అందరం సేఫ్ గా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల మన లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో అలర్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రియాలిటీ అప్డేట్స్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి.